హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ రోజు ఈ వీడియోలో అరిథమెటిక్ మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చూపిస్తాను. సో ఇంతకుముందుకు నేను వేరే ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ ప్రాబ్లమ్స్లో ఏంటిదంటే అరిథమెటిక్ మీన్ రెండు డిఫరెంట్ లైక్ ఎక్స్ వై అని ఇచ్చి అబ్జర్వేషన్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అరిథమెటిక్ మీన్ ఇక్కడ ఏంటి, రెండు డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్లో ఏంటంటే మనకి ఒక క్లాస్ ఇచ్చిండ్రు, అంటే రెండు రేంజ్లు ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చిండ్రు. ఇట్లాంటప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఏఎంఎన్ రాస్తున్నాను. క్వశ్చన్ అరిథమెటిక్ మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామని చూద్దాం. సో ఫస్ట్ మనం క్వశ్చన్లో గివెన్ డేటాలో కొన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ ఫ్రీక్వెన్సీని ఎన్తో డినోట్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎఫ్ఐ అని. ఓకే, నెక్స్ట్ ఈ క్లాస్ ఇంటర్వెల్లో ప్రతిదానికి 10 డిఫరెన్స్ ఉంది కదా, 10 డిఫరెన్స్. సో దాన్ని హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్లాస్ విడ్త్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది ఎంత అంటే ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్స్ టు 10, హెచ్ 10. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ చేద్దాం. 7 + 3 10, 15, 15 + 3 18, 18 + 2 20. సో n ఈజ్ ఈక్వల్స్ టు 20 వచ్చింది. ఇప్పుడు మిడ్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. మిడ్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ లోవర్ వాల్యూ ప్లస్ అప్పర్ వాల్యూ డివైడెడ్ బై 2, అంటే 0 + 10 10, 10 డివైడెడ్ బై 2 నథింగ్ బట్ 5. నెక్స్ట్ 10 + 20 30, 30 డివైడెడ్ బై 2 is nothing but 15, 50 divided by 2 is nothing but 25, 30 + 40 70, 70 divided by 2 35, next 40 + 50 90, 90 divided by 2 45. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, ఎఫ్ఐ ఉంది, అంటే ఎన్ వాల్యూ ఉంది, హెచ్ వాల్యూ ఉంది, ఇక్కడ మిడ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ మిడ్ వాల్యూస్లల్లో అంటే 5 ఇట్లలో ఉంటే ఒక మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని మిడిల్ టర్మే కదా 5. ఒకవేళ ఈవెన్ సిరీస్ ఉంటే 4th టర్మ్ 5th 6th అట్లా అవుతుండే. ఇక్కడ ఉన్నాయే 5 టర్మ్స్ కాబట్టి పైన 2 కింద 2 కాకుండా మిడిల్ టర్మ్ ఏమొస్తుంది, మన 3rd టర్మ్. సో దీన్ని మనం ఏ అనుకోవాలి. ఏ ఈజ్ నథింగ్ బట్ అవర్ అజ్యూమ్డ్ వాల్యూ. ఓకే, ఈ స్టాట్స్ అంతా ప్రాబ్లమ్సే ఉంటాయి, ఇట్లనే ఉంటుంది. కొంచెం అర్థం చేసుకుంటే మంచిగా చేయాలనిపిస్తుంది. సో ఏ అంటే మన అజ్యూమ్డ్ వాల్యూ. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా అందరికీ. నెక్స్ట్ మనకి డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. అంటే ఈ డిఐని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఎక్స్ఐ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ మిడ్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇదే మన ఎక్స్ఐ అనమాట. సో మనం ఒకసారి చేద్దాము. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే 5 మైనస్ ఏ అంటే ఎంత, మన అజ్యూమ్డ్ వాల్యూ ఇక్కడ 25 కదా. 5 మైనస్ 25 బై 10, హెచ్ని 10 అనుకోవాలి ఎందుకంటే క్లాస్ ఇంటర్వెల్ కదా. సో ఇప్పుడు మైనస్ 15, 25లోకి వెళ్ళి 5 వస్తే 20, మైనస్ 20 బై 10, 0 0 క్యాన్సల్, -2 ఉన్నది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 15 మైనస్ ఎక్స్ఐ అంటే ఎంత 15 మైనస్ 25 బై 10, 15లోకి వెళ్ళి 25లోకి వెళ్ళి 15 వస్తే 10 ఉంటుంది కానీ నెగిటివ్ వాల్యూ కదా. -10 అంటే ఇక్కడ -1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 25 మైనస్ 25 బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ నెక్స్ట్ 35 మైనస్ 25 బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ 45 మైనస్ 25 బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూ బై హెచ్ వాల్యూస్ కూడా వచ్చినాయి. ఇక లాస్ట్ స్టెప్ ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఎఫ్ఐ అంటే ఏంటిది, మన ఫ్రీక్వెన్సీ, అవునా కదా, దీన్నే కదా మనం ఎఫ్ఐ అనుకుంటాం. ఎఫ్ఐ ఇది ఎఫ్ఐ, మిడ్ వాల్యూస్ ఎక్స్ఐ. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ డిఐ అంటే ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ ఇంటూ ఇక వచ్చిన వాల్యూ. 3 ఇంటూ -2 -6, 5 ఇంటూ -5, సారీ 5 ఇంటూ ఇక్కడ -1, 5 ఇంటూ -1 -5. నెక్స్ట్ 7, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 0, 7 ఇంటూ 0 0నే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 ఇంటూ 1 3, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది 4. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా సమ్మేషన్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత, 3 + 4 7, 7 మైనస్ 11 అంతే కదా, 6 + 5 11 -11. సో ఎంత వస్తుంది మనకు ఆన్సర్, -4 వస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మన ఫార్ములా ఏంటిదంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ హెచ్ బై ఎన్. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. ఇప్పుడు ఎక్స్ బార్ ఎంత అనేది తెలియదు, 25. ఏ అంటే మన అజ్యూమ్డ్ వాల్యూ 25 కదా,
ప్లస్ హెచ్ అంటే 10 కదా, 10 బై ఎన్ అంటే ఇక్కడ అన్నిటికీ సమ్మేషన్ ఎంత 20 వచ్చింది, 10/20 ఇంటూ ఓకే సమ్మేషన్ ఆఫ్ FIDI ఎంత -4. ఓకే ఇక్కడ 0 నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా. 25 - 4 నథింగ్ బట్ 25. ఇక్కడ 1/2 ఉంటుందో, సారీ చిన్న మిస్టేక్ చేసిన. 25 + 1/2 ఇంటూ -4, 2 1s are 2 2s are 25 - 2 నథింగ్ బట్ 23. ఓకే ఇది నేను 1/2 చూసుకోలేదు. అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం మనం, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ క్లియర్. ఏం లేదు, ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీని FI రాసుకోవాలి, మిడ్ వాల్యూస్ని XI రాసుకోవాలి. DI ఎట్లా చేస్తారంటే XI అంటే ఫ్రీక్వెన్సీ మైనస్ మన అజ్యూమ్డ్ వాల్యూ బై మన క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది ఇంటూ FIDI. ఓకే వన్స్ ఫ్రీక్వెన్సీ ఈ DI వచ్చిందంటే లాస్ట్ది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేసుకోండి.